ఢిల్లీలో ఎర్రకోటకు దగ్గరలో జరిగిన బ్లాస్ట్ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దర్యాప్తు సంస్థలు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. 2 రోజులుగా దేశవ్యాప్తంగా సోదాలు చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఉగ్ర కుట్రల్లో భాగమైన వారిలో ఏకంగా 5 డాక్టర్లు ఉండడం సంచలనంగా మారింది. ఈ కేసులో సీసీ ఫుటేజ్ కి సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. టోల్ గేట్ దగ్గర కనిపించిన విజువల్స్ ని బట్టి కారు నడిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ అని అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వీరిలో 3 డాక్టర్లు అదిల్ అహ్మద్, ముజామిల్ షకీల్, షాహీన్ ఉన్నారు. వారిలోని మహిళా డాక్టర్ షాహీన్ అరెస్టు కాగా ఆమె కారులో AK-47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్, హర్యానా, యూపీ సహా పలు రాష్ట్రాల్లో సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఫరీదాబాద్ లో అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్ తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. నిన్న పేలుడు ఘటన జరిగి 9 మంది చనిపోయారు. ఇవాళ చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో నిన్న డాక్టర్ను అరెస్టు చేసి 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత పేలుడు పదార్థాల కేసులో పరారీలో ఉన్న ఉమర్ ఈ కారును నడిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిన్న సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ కి సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటన ఆత్మాహుతి దాడి అయి ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. నిన్న పేలుడు ఘటన జరిగి 9 మంది చనిపోయారు. ఇవాళ చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో నిన్న డాక్టర్ను అరెస్టు చేసి 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత పేలుడు పదార్థాల కేసులో పరారీలో ఉన్న ఉమర్ ఈ కారును నడిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిన్న సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ కి సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటన ఆత్మాహుతి దాడి అయి ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.